గంజాయి రహిత జిల్లాగా గుంటూరు జిల్లాను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్చ్లలో భాగంగా తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని నులకపేటలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం 200 మంది పోలీస్ సిబ్బంది కార్టన్ సర్చ్ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి నులకపేటలోని పలు ప్రాంతాల్లోని ఇళ్ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 83 ద్విచక్ర వాహనాలను, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ స్థానికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో నులకపేటలోని మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నామని, శాంతి భద్రతల విషయంలో పోలీసుల పర్యవేక్షణ లోపించిందని, సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్కు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అలానే కొన్ని ప్రాంతాలలో కొందరు గంజాయి వినియోగిస్తున్నారని, వారిపై ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక మహిళలు ఎస్పీకి తెలిపారు. ఆకతాయిల కారణంగా బయటకు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామని, పోలీస్ పెట్రోలింగ్ను పటిష్టంగా నిర్వహించాలని మహిళలు కోరారు. స్థానిక మహిళలు తమ దృష్టికి తెచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్టన్ సర్చ్లో అడిషనల్ ఎస్పీ రవికుమార్, డీఎస్పీ మురళీకృష్ణ, సిఐ కళ్యాణ్ రాజుతో పాటు 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన క్యాష్ ఆపరేషన్స్ అనేది గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాము. ఆల్రెడీ మహానాడు 2 times జరిగింది. అదేవిధంగా గుంటూరు టౌన్లో కూడా ఇంపార్టెంట్ ప్లేస్ తెనాలి అలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో రెగ్యులర్గా చేస్తున్నాము. ఈ నులకపేట అనేది కొంచెం మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ రావడము, కొన్ని ఈ నులకపేట ఏరియాని కాన్సన్ట్రేట్ చేయాలని అనిపించింది. కాబట్టి ఈరోజు 145 మెంబర్స్తో పాటు ఆఫీసర్స్ దాదాపు 20 మందితో పాటు ఈరోజు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి రౌడీ షీటర్స్ 4, సస్పెక్ట్ 1, గంజా పెడ్లర్ ఒక్కొక్కరు, టోటల్ 7 మంది ఉన్నారు ఈ ఏరియాలో. అందరినీ కూడా ఈరోజు వెరిఫై చేయడం జరిగింది, అందరూ ఉన్నారు. సో అదేవిధంగా మనకి వెహికల్స్ కూడా దాదాపు 83 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. నంబర్ ప్లేట్స్ లేనవి, తర్వాత డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేనవి 83 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ప్రజలతో పాటు కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారు. రీసెంట్ టైమ్స్లో మనం ఇక్కడ బీట్స్ అన్ని సిస్టమ్ కూడా ఇంక్రీజ్ చేశాము. ఈవెన్ అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు అందరూ కూడా రీసెంట్ టైమ్స్లో వచ్చారు. కాకపోయినా కొన్ని పాయింట్స్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ లేకపోవడము, లాస్ట్లో రామయ్య నగర్ దగ్గర కొంచెం సిసిటీ కెమెరాస్ లేకపోవడము, ఆ మశానం దగ్గర నైట్ కొంతమంది వస్తున్నట్టు చెప్పడం అనేది కొన్ని రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఒకసారి మేము పర్సనల్గా మన డిఎస్పీ గారిని వెరిఫై చేయమని చెప్పడం జరిగింది నైట్ టైమ్స్. ఇంకా కొన్ని పెట్రోలింగ్ కూడా ఇంక్రీజ్ చేయమన్నాను. అది కాకుండా ఈరోజు కూడా మన ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ సిస్టమ్ ద్వారా ఈరోజు కొన్ని డౌట్ఫుల్ పర్సన్స్ని ఒకసారి స్కాన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన డ్రోన్లో కూడా కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకోవడం జరిగింది. అది కూడా మేము అనాలిసిస్ చేస్తాము. సో మోర్ దాన్ దట్ ఇక్కడ ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అవసరం ఉన్నట్టు కనిపిస్తుంది. ఓపెన్ డ్రింకింగ్ చాలా తగ్గించాము. ఓపెన్ డ్రింకింగ్ వాళ్ళు చెప్పడంలో కూడా ఓపెన్ డ్రింకింగ్ గురించి కానీ, గంజా కన్సంప్షన్ గురించి కానీ ఏమీ చెప్పట్లేదు. ఒకటి ఏంటంటే కర్చీఫ్లో ఏదో మందులు పెట్టేసి వాళ్ళు ఊపిరి పిలుస్తున్నట్టు చెప్పారు. అది నథింగ్ బట్ వైట్నర్ అనమాట. రీసెంట్ టైమ్స్లో గంజా, ఓపెన్ డ్రింకింగ్ అన్నీ టు ఎన్ ఎక్స్టెంట్ కంట్రోల్ చేయడం వల్ల వీళ్ళు వైట్నర్ అని చెప్పి ఉంటాయి. వైట్నర్ తర్వాత సాల్వెంట్, దీన్ని కూడా నార్మల్గా దొరుకుతున్నది కూడా మిక్స్ చేసుకుని ఆ ఫీలింగ్ కోసం చేస్తున్నట్టు మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. అది కూడా టు ఎన్ ఎక్స్టెంట్ ఈ నైట్ టైంలో ఈ యంగ్స్టర్స్ మూవ్మెంట్ని కొన్ని కంట్రోల్ చేస్తామంటే ఆటోమేటిక్లీ మిగిలినన్ని కంట్రోల్ అవుతాయి. అది కూడా కాన్సన్ట్రేట్ చేస్తాము. సో ఇది వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చెప్పడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ కానీ, అదేవిధంగా ఏదైనా ఇష్యూస్ ఉందంటే మనకు కన్వే చేయడం అని కానీ చెప్పడం జరిగింది. ఇంకా కమింగ్ డేస్లో ఈ నులకపేటలాగా ఇంకా అదర్ ఏరియాస్ కూడా కొన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఇంకా కొన్ని కంట్రోల్డ్గా పోలీసింగ్, ఇంకా కొన్ని ఎక్కువ విజిబుల్ పోలీసింగ్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇంకా కొన్ని బెటర్ చేయడానికి కూడా ఎఫర్ట్స్ పెడతాం. నాకు తెలిసిన వరకు స్పెసిఫిక్ ఈ సమస్య ఏమి లేదు. కొన్ని మేము ట్రాఫిక్ జనరల్గా చెప్పాలంటే కొన్ని ట్రాఫిక్ పైన కూడా కొన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. గంజా పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. మన ఎంటైర్ ఎయిమ్ అంటే గంజా ఫ్రీ డిస్ట్రిక్ట్గా చేయాలన్నది, గుంటూరుని చేయాలన్నది మన ఫస్ట్ నుంచి ఎయిమ్. ఖచ్చితంగా 100% లేదని నేను చెప్పను. మేబీ అక్కడెక్కడ ఉండొచ్చు, కానీ దానికన్నా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టాము. మహిళా పోలీస్ ద్వారా కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము. మనకు తెలిసిన వరకు మేము కంట్రోల్ చేస్తున్నాము. ఇంకా ప్రజలు కూడా ఎనీ ఇష్యూస్ మన కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది. తర్వాత ఎనీ టైం 112 కాల్ చేయొచ్చు. ఖచ్చితంగా ఒకవేళ మన దృష్టి లేకుండా ఏదైనా ఉందంటే అది కూడా సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంటికి కూడా వెళ్ళి సెట్ చేశారు, ఇళ్లలో కూడా అనేది బలవంతంగా పని తీసుకొచ్చారు. ఇప్పుడు డాక్యుమెంట్స్ లేకపోతే తర్వాత ఇప్పుడు ఒకరు బైక్ ఉండొచ్చు. సో ఎవరి బైక్ని వెరిఫై చేయాలి. ఇప్పుడు అది అన్నీ ఇచ్చేస్తాము. ఎవరికి కూడా ఇది అంటే ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం కదా. ఆల్మోస్ట్ 9-10 క్యాషోలు చేస్తాము. కంప్లైంట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అంటే డాక్యుమెంట్స్ ఉండాలి కదా. మీ బైక్ ఉందంటే డాక్యుమెంట్స్ ఉండాలి, లేకపోతే డాక్యుమెంట్స్ ఇచ్చేసి తీసుకోమంటున్నాం. ఇదన్నీ నాట్ సీజ్డ్ బైక్స్.
వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చొచ్చు, తీసుకోవచ్చు. డాక్యుమెంట్స్ లేకపోయినప్పుడు వాళ్ళు అది ప్రూవ్ చేసుకోవాలి, అది వాళ్ళ బాధ్యత. పెంచుతాం. ఆల్రెడీ పెట్రోలింగ్ వస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ చివరి వరకు రావట్లేదని ఒక పాయింట్ని చెప్తున్నారు. సో అది ఇంకా కొన్ని చివరి వరకు ఇంకా ఒక నెక్స్ట్ ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ మేము పెట్రోలింగ్ని ఇంక్రీజ్ చేస్తాము. అది ప్లాన్ చేస్తాము. ఈవెన్ ఆ ఏరియాలో కొన్ని CCTV కెమెరాస్ కూడా మిస్ అవుతుంది, అది కూడా ఇన్స్టాల్ చేస్తాం. బండి డాక్యుమెంట్స్ నేను అడుగుతుంది, కాగితాలు బండిలోనే ఉన్నాయా? తీసుకురా. ఇంకేం పని చేస్తారా? ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్తే పాపాయి. إلا تنصروه فقد نصره الله إن الله معنا فأنزل الله سكينته عليه وأيده بجنود जो हसन हमारा खजूर निकलने का वक्त इस वक्त में हम साथ नहीं देंगे, हमारे घर कैसे चलेगा ऐसे बोल के सोच रहे, तो अल्लाह उनकी मिसालें कुछ देकर समझाया कि अल्लाह की मदद जरूर हमेशा होगी। जब भी अल्लाह और उसके रसूल सल्लल्लाहु अलैहि वसल्लम किसी बात का हुक्म दे, उसमें अगर से हम ना बजाय इंशाल्लाह इसके बाद आखिरी अशारा शुरू हो जाता है। पहली ताखरा इशा की आज़ान 8:30 बजे होगी और जमात इंशाल्लाह 9 बजे खड़े होगी। ये रोज మొదటి كما ربياني صغيرا ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم أسألك الصحة والعفة والأمانة ديني ودنياي وأهلي ومالي اللهم استر ఇటువైపు వెళ్ళిపోతాం. మనం వచ్చిన రూట్కి వెళ్ళిపోతామా? అంటే రోడ్డుకి వెళ్ళిపోతాయి. అది వెళ్తే మళ్ళీ వెనక వెళ్తాం. కలుస్తుంది సార్, కొండ పక్క నుంచి కలుస్తుంది సార్. ఉండవల్లి విలేజ్ సీఎం గారు రోడ్ సార్, ఆ స్కూల్లో ట్రైన్లో ఉన్న కొత్త షూస్ గీస్ అన్నీ ఇక్కడే వస్తాయి సార్. ఎవ్రీ సండే అంటే మన కంట్రీలో ఉన్న షూస్ అన్ని కొత్త ఇవన్నీ వస్తాయి. ఆ ఆఫర్స్ కూడా ఉంటాయి. లాట్లు తెచ్చి పెట్టేస్తాం. అంటే ఓవరాల్ కూడా మన ఓవరాల్ కూడా ఆలోచించినది మన మెయిన్ టౌన్నే దారిలో మీరేం పని చేస్తున్నారు? సెక్రటరీలో చేస్తున్నారు. ఏ ఇష్యూస్ ఉన్నాయా అటువైపు? అంటే ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, లేకపోతే మేము పోలీస్ చేయాల్సిన పని ఏదైనా ఉందా? మీ అబ్జర్వేషన్ ఏంటి? జనరల్గా చెప్పకుండా స్పెసిఫిక్గా చెప్పండి. ఇష్యూస్ ఎలాంటి ఇష్యూస్? అందరు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పోలీస్ చేయలేకపోతే ఏం జరుగుతుంది లీగల్ యాక్టివిటీస్. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళే వస్తున్నారా లేకపోతే బయటకు నుంచి వస్తున్నారా? ఏ టైమింగ్ ఏమొస్తుంది? ఉదయం మీకు వచ్చి ఇంట్లో డిస్టర్బ్ చేయడం ఆ డెడ్లైన్ జరిగిందా? కాకపోతే ఏంటంటే పిల్లలు అక్కడ బ్యాగ్ తిరుగుతూ ఉంటారు. లోకల్ పిల్లల బయట నుంచి
సండే సండే ఉంటారు కదా, సండే లీవ్లో ఉంటారు కదా. ఓకే, పోలీస్ సైడ్ నుండి ఏం చేయాలనే నైట్ పెట్రోలింగ్ ఏమైనా చేస్తాం బాగుంటుంది. పోలీసులు ఎవరు కనపడుతుంది 10 మంది ఉంటాం. బట్ ఎనీవేస్ అందుకే అడుగుతున్నాం సజెషన్స్. సో దట్ పెట్రోలింగ్ అనేది కొన్ని ఇంప్రూవ్ చేస్తామంటే బాగుంటాయి అంటున్నా. థ్యాంక్ యూ. అందరు ఎలా ఉన్నారు? అందరూ ఈ ఏరియా అన్న ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? 30 ఇక్కడే ఉన్నారా? అలా ఏరియా సేఫ్గా ఉన్నట్టు అనిపిస్తుందా? ఇప్పుడు మాత్రం ఇది మరి మారిపోయింది. ఇంతవరకు ఎక్కడ ఏది ఉన్నా భయం ఉండేది కాదు. ఇప్పుడు ఇప్పుడు తలుపులు పెట్టుకొని గేట్లు పెట్టుకున్న భయపడతాం. పట్టపగలే ఏం మారిపోయింది? ఈ కుర్రోళ్ళు ఎక్కువైపోయారు. బ్యాచ్లుగా కూర్చోవటం, మందు దాటం చిన్న వయసులోనే 10వ తరగతి చదివే వాళ్ళే ఎక్కువైపోయారు. ఇక్కడ లోకల్ ఏరియానా బయటకి? ఇక్కడ లోకల్ ఏరియా, బయట ఏరియా కూడా ఇదంతా సిమ్ ఏరియా అనేసి బయట వాళ్ళు కూడా ఇక్కడ పిల్లలే బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏ చేసినా అడిగేవాళ్ళు దిక్కులేదు. కొండ ప్రాంతం అనేసి బయట బ్యాచ్ అంతా ఇక్కడ కూర్చోవడం, కొట్టుకెళ్ళి ఒక పాలు ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా లేదు. షాప్ దగ్గర మంది ఉంటారు. సాయంత్రం అవుతాయి. మళ్ళీ ఇక్కడ ఆటో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఏ ఆటో ఖాళీగా ఉన్నా సార్ కూర్చుంటారు. కూర్చొని స్మోక్ చేసి బ్యాటరీ మళ్ళీ అదే ఆటోలో బ్యాటరీ తీసుకుని ఆటోలు ఉంటుంది సార్. అక్కడ మరీ బేబత్సం సార్. కొట్టు ఉంది సార్. ఆ కొట్లో అన్ని ప్రతి ఒక్కరు అమ్ముతారు. ఆ కొట్లో ఒక ఆడపిల్ల ఆ కొట్లో అందరూ మాట్లాడారంటే నాకు ఆ కొట్టు దగ్గర నుంచి దాటి వెళ్ళడానికి ఈ కాలనీలోకి లేదు సార్. నైట్ 10 దాటితే ఇక్కడ వరం గారు కొట్టను ఉంది సార్. ఆ వరం కొట్టు దగ్గర వాళ్ళకి ఆ ముసలామని డిస్టర్బ్ చేసి ఆ కొట్లో కూర్చొని పోయి ఆడపిల్లల్ని వచ్చే వాళ్ళని కామెంట్ చేయడం. మేమేమైనా మాది వీళ్ళు సార్, మేమైనా అడిగాం అనుకో నీకేంటి సంబంధం అంటే చేస్తున్న వాళ్ళు లోకల్ వాళ్ళే సార్. ఇక్కడ వాళ్ళే, ఇక్కడ వాళ్ళే. ఆ ముందు ఏంటంటే ఆ స్పిరిట్ ఒకటి వస్తుంది సార్. అది కచ్చిప్ మీద వేసుకొని వాసన చూడడం, మందు తీసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు ఏమైనా అన్నా సరే వాళ్ళని ఫాలో అవ్వడం మెయిన్ అదొకటి చేస్తున్నారు సార్. ఇంకోటి ఏంటంటే ముందు ఇక్కడ లోకల్ కూడా చాలామంది అమ్ముతున్నారు. మొన్న కొద్దిగా ఆ రోడ్డు మీద ఒకరు పట్టుకున్నారు, ఇక్కడ శ్మశానం దగ్గర ఒకరు పట్టుకున్నారు. అది అయిపోయింది ముందు విషయంలో. ఇక్కడ మాకు ఏంటంటే ఆడపిల్లలు రావడానికి కొద్దిగా ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే ఆ కొట్టు దగ్గర సార్ అందరూ నులకపేట మొత్తం వచ్చి ఆ కొట్టు దగ్గర కూర్చుంటారు. మీరు ఎవరిని అడిగినా సరే ఆ కొట్టు గురించి చెప్తారు. ప్రతి ఒక్కటి సిగరెట్ నుంచి పాన్ పరాకుల నుంచి ముందు ఒకటే అమ్మట్లేదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది సార్ ఆ కొట్టు దగ్గర. ప్రతి ఒక్కటి దాదాపు 8 కాడి నుంచి 11 దాకా ఇళ్ళకెళ్ళకుండా చండాంగంగా మాట్లాడుకోవడం. 12 వరకు అండి. 12 వరకు 11 గంటల దాకా సార్ ఇళ్ళకి వెళ్ళరు. అది షాప్ సార్. అందరూ ఇక్కడ లోకల్ వాళ్ళే. అడిగామనుకో సార్ ఏంటంటే లేదన్నా వెళ్ళిపోతాను. ఇప్పుడు మా బావగారు ఆటో సార్, ఉల్లిపాయల ఆటో 3500 పెట్టి కొనుక్కున్నాడు బ్యాటరీ. ఆ బ్యాటరీ గురించి మళ్ళీ మేము తెల్లారేమని అన్నాం అనుకో ఆటో అద్దం పగలగొట్టి వెళ్ళిపోతారు. అడిగితే తెల్లారి బ్యాటరీ ఉండదు. ఆ కంప్లైంట్ ప్రతి బండి టాపులు పోసుకుంటూ వెళ్ళడం. కొద్దిగా ఇప్పుడే కొద్దిగా మారుతుంది అనుకుంటున్నాం సార్. కొంచెం పోయిన సార్ మీద కొంచెం విడతగా మారొచ్చింది కూడా అండి. బయట మగవాళ్ళని తీసుకురావటం, సింగిల్ గా లేడీస్ ఉంటున్నారు. బయట మగవాళ్ళని తీసుకురావటం, తమ్ముళ్ళు అంటున్నారు. నైట్ రావటం పోవటం. కంప్లైంట్ పెట్టాను తాడేపల్లి స్టేషన్లో. నేను కంప్లైంట్ పెట్టినట్టు ఉంది. మళ్ళీ బజార్లో ఇలాంటి ఏమైనా జరుగుతుందా అమ్మ అని చెప్పారు కూడా. సార్ ఉన్నారు, ఆ సార్కి తెలుసు. నేను అయితే మా ఇక్కడ ఎక్కువైపోయినాయి వ్యభిచారాలు, ఈ గంజాయి తాగటాలు. ఏమైనా మాట్లాడితే వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి వెనకేసి రావటం, ఎవడు ఈడు అనేసి అంటున్నారు. అర్థమైందా? అంటే మాకు ఆడపిల్లలు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సార్ నేను ఆ స్కూల్ హై స్కూల్ చైర్మన్ సార్. 10th దాకా ఉంది. అక్కడ ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్ళాలంటే ఈ నైట్ పూట కూడా కాకుండా బయట వ్యక్తులు దాంట్లో చదివిన 10th పిల్లలే ఆ పిల్లల్ని కొద్దిగా వెళ్ళే వాళ్ళని ఫాలో అవ్వడం, నైట్ పూట వేరే జరగడం. ఆ స్కూల్లో నేను కెమెరాలు పెడదామని చెప్తే అప్పుడు హెచ్ఎం కుదరదు, కెమెరాలు స్కూల్కి విరుద్ధంగా నువ్వు చేస్తామని చెప్పి అప్పుడు కెమెరాలు ఆపిచ్చేసాడు. కెమెరాల పర్మిషన్ కూడా తెచ్చాం. అప్పుడు టౌన్ అధ్యక్షుడు జంగల్ సాంసర్ గారు ఉన్నప్పుడు కూడా మేము తెచ్చాం కెమెరాల పర్మిషన్ కూడా. స్కూల్కి నువ్వు ఇలా చేయకూడదమ్మా, అదేనంటే మీరు తర్వాత బయట చేసుకోండి పిల్లల్ని అదే. మొన్న రీసెంట్గా ఏదో కచ్చిపులో స్పిరిట్ వేసుకునేది ఒకటి మంగళగిరిలో అమ్ముతున్నారని చెప్తే కోరీలో కుర్రాళ్ళే. మెయిన్ ఈ నులకపేట అనేది మా పెదనాన్నల కానించి మా తాత కానించి బాగానే ఉంది. కోరి వచ్చినాక మాకు నులకపేట చాలా కూడా చెడిపోయింది సార్. ప్రకాష్ నగర్ యాడ్ అయింది. ఈ కోరీలో ప్రతి ఒక్కళ్ళు ఈ 50 రూపాయలకి అమ్మడం, కచ్చిప్ మీద వేసుకునేది, అది పీల్చి ఇంకో పిల్లని పిల్లడం, ఇది పీలిస్తే బాగుండిద్ది. మీరు అడిగినా సరే
ప్రతి పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు పీల్చేది 10 మంది ఉన్నారు ఆ స్కూల్లో. అవును, మొన్న మేము కౌన్సిలింగ్ కూడా ఇప్పించాం సార్, మా సచివాలయంలో కానిస్టేబుల్ గారు ఉంటారు కదండి, ఆ మేడం గారు పిలిపించి ఎగ్జామ్ మళ్ళీ మనం వాళ్ళని స్కూల్ నుంచి పంపించేస్తే ఇప్పుడు ఎగ్జామ్ నడుస్తుందని చెప్పి వాళ్ళని పంపించలే. ఈ తెచ్చే ముఠ ఎక్కడ ఉందంటే ఒక క్వారీలోనే ఉంది. అవునండి, ఈ అందించే ముఠ ఎక్కడ ఉందంటే కోరిలోనే ఉంది సార్. కోరి అటు డౌన్ ఇక్కడ మన ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ ఉంటుంది ఎమ్మెల్రామ్ కోరి. ఆ కోరిలో పిల్లలే మెయిన్ రావడం జరిగింది. ఒకసారి నేను పర్సూట్ చేస్తాను సార్. నులవపేట అంటే అంతకుముందు నులవ పని చేసుకొని బతికాం సార్. 59 సంవత్సరాలు నులవపేట. ఆ నులవపేట గడ్డ పుట్టి నాకు 8 సంవత్సరాలు 59 సంవత్సరాలు సార్. ఈ కొండ పక్కన 92, 93 కాంచి ఈ కొండ పక్కన నులవపేటలో పద్మశాలిలా దూదేవి సార్. ఇంతమంది ప్రశాంతంగా అందరూ శుభ్రంగా బతికాం సార్. ఈ 92, 93 కాంచి కొండ పక్కన కాంచి ఇంటి దగ్గర జాతులు వచ్చేసి నులవపేటని అది ఒక విధంగా చేస్తాం. మేము డిపార్ట్మెంట్కి ఎన్నోసార్లు చెప్పాం సార్. మాది ఉన్న కాలనీలో మా కాలనీ పెద్ద. అక్కడి నుంచి రావడానికి పిల్లలకు భయం సార్. మెయిన్ ఆడపిల్లలు, ఈ వయసు పిల్లలు 10th ఇప్పుడు ఇటు ఏంటంటే వస్తే ఒక బైక్ వేసుకుని ఒక 2 వస్తారు సార్. ఈసారి ఒకసారి సెటిల్ అవ్వాలి. ఓకే, ఆఫీసర్స్ అండ్ మెన్ అందరూ కూడా బాగా చేశారు. ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఎస్పీ గారు కూడా వచ్చారు, చూశారు. సో ఇక ముందు కూడా మనం ఎప్పుడైనా ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా కొంచెం ప్రొఫెషనలిజం మనం మెయింటైన్ చేయాలి. ఇదే జోష్ చూపించాలి. ఇంకొంచెం మనం వెహికల్స్ పట్టుకోవడంలో కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ మనకు ఎక్కువ పట్టుకోగలిగితే కూడా మంచిదే. ఒకసారి తరోగా చెక్ చేసుకుని ఎక్కువ సీజ్డ్ వెహికల్స్ కూడా మనం చూపించగలిగితే, అంటే ఏవైతే డాక్యుమెంట్స్ లేవో, ఏవైతే పత్రాలు లేవో అటువంటి వెహికల్స్ మనం పట్టుకొచ్చి చూపించగలిగితే కూడా ఇంకా బాగుంటుంది. అలాగే కొంచెం కొద్దిగా